తయారు చేసుకునే విధానం. బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. పోపులోకి కరివేపాకు, పచ్చిమిర్చి, మెంతాకు, ఉల్లిగడ్డ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న మెంతాకు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో హాఫ్ స్పూన్ పసుపు, అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని మనం తీసుకున్న చింతపండు రసం కూడా వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. బాగా మరిగిన దానిలో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. యమ్మీ యమ్మీ బెండకాయ పులుసు తయారైపోయింది. మీకు కూడా నచ్చితే ఇలానే